అందరూ తల్లి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం గల దేవ, నీ పరిశుద్ధమైన పాదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదటిగా ఈ వాక్య భాగంలో వెలుచుడగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నీ ప్రజలకు నీ వాక్ పంపి మీరు తృప్తిపరిచినట్లుగా ఈ వాక్యం ద్వారా మాతో, మా అందరితో నేరుండి మాట్లాడమని, మహిమ ఘనతలు నేరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మొదటిగా ఈరోజు మనకు తెలుసుకోబోయే అంశము ధనవంతుడు లాజరు గురించి కొద్ది మాటలు ధ్యానించుకున్నాం. ప్రియులారా, చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు. ప్రియులారా, ఈ ధనవంతుడు ప్రతి దినము ఉదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతి దినము సుఖపడుతూ ఉండేవాడు. అయితే ఇతనికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి అతడు ప్రతిదినము, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని ప్రతిదినము ఈ ధనవంతుడు అతడు జీవిస్తూ ఉండేవాడు. ప్రియులారా, అయితే ఇక్కడ లాజరును ఒక పేదవాడు ఉన్నాడు. ప్రియులారా, అతడు ఆ ధనవంతుడు వాకిటి దగ్గర ఆ కురుపులతో నిండిన వాడై అతని బల్ల మీద పొడి రొట్టె ముక్కలతో తిని ఆకలి తీర్చుకునేవాడు. ప్రియులారా, చూడండి, అంటే ఈ యొక్క దరిద్రుడు ఎలా ఉన్నాడంటే, ఆ యొక్క ధనవంతుడు ఏదన్నా అతడు తిని ఆ బల్ల మీద పడే రొట్టె ముక్కలతో ఇతడు జీవించేవాడు. ప్రియులారా, అలాంటి స్థితిలో ఈ యొక్క లాజరు ఉన్నాడు. అయితే తనకున్నటువంటి ఆ యొక్క గాయాలను బట్టి, కురుపులను బట్టి అతని దేహస్థితి ఎలా ఉందంటే, కుక్కలు వచ్చి తన కురుపులు నాకు వెళ్తూ ఉన్నాయి. ప్రియులారా, అలాంటి స్థితిలో ఈ యొక్క లాజరు ఉన్నాడు. అయితే ఒక దినాన ఆ యొక్క ఈ లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము అనుకుంటే కొనిపోబడ్డాడు. అయితే అతడు ఈ లాజరు ఒక దినాన్ని చనిపోయాడు. ప్రియులారా, చనిపోయినప్పుడు ఆ దేవదూతలు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళారు. అలాగే ఈ యొక్క ధనవంతుడు కూడా చనిపోయి అతడు కూడా పాతి పెట్టబడ్డాడు. అయితే అతడు పాతాళంలో బాధపడుచు, చూడండి ప్రియులారా, ధనవంతుడు చనిపోయి నేరుగా ఎక్కడికి వెళ్ళాడంటే ఆ యొక్క నరకానికి వెళ్ళిపోయాడు. అక్కడ పాతాళంలో ఎంతో బాధపడుతున్నాడు. అతని పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడికి వెళ్ళినప్పుడు అతడు కనులెత్తి చూసినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఈ ధనవంతుడు కనబడుతున్నాడు. అతడు ఎవరంటే లాజరు. ప్రియులారా, ఏ వ్యక్తి అయితే ఈ ధనవంతుడు ఈ లోకంలో జీవించినప్పుడు అతడు తిని మిగిలించినటువంటి ఆ రొట్టె ముక్కలు తిని బ్రతికినటువంటి ఈ లాజరు ఎక్కడ ఉన్నాడంటే అబ్రహాం రూపున ఆనుకొని ఉన్నాడు. ప్రియులారా, చూడండి, అయితే అతడు పరలోకానికి కొనిపోబడ్డాడు. ఈ ధనవంతుడు చూసినప్పుడు అతను ఏమంటున్నాడు చూడండి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. వెంటనే అబ్రహాం చూసినప్పుడు ఈ ధనవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, అయ్యా నా యందు దయించు ప్రభువా, అయ్యా నా నాలుకను చల్లార్చుటకు తన బొటన వేలుతో, చూడండి, అంటే అక్కడ ఎంత అతడు యాత్ర పడుతున్నాడంటే అతని నాలుగుతో కూడా కాలిపోతుంది. ప్రియులారా, అందుకే తన బొటన వేలు నాలుగుతో నీళ్లను ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాజరుని పంపించమంటున్నాడు. ప్రియులారా, అంటే అతడు ఈ లోకంలో ఉన్నంత వరకు
ఎంతగా లోకాశలో జీవించాడంటే తన యొక్క ధనాన్ని బట్టి, తన యొక్క ఆ యొక్క బలహాన్ని బట్టి అతిశయించాడు, అనేకమంది తాగాడు, అనేకమంది శుద్ధించి తన ప్రాణాన్ని తను చెప్పుకున్నాడు. ఎంతగానో నా ప్రాణమ తిను తాగు శుద్ధించని చెప్పి ఈ లోకంలో ఉన్నప్పుడు అతడు ఎంతగానో శుద్ధించాడు. ఎప్పుడైతే అతడు చనిపోయాడో వెంటనే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే నరకానికి వెళ్ళిపోయి అక్కడ ఆ నిత్య అగ్నిలో ఎంతో యాతన పడిపోతున్నాడు ప్రియులారా. అయితే ఆ మాట అన్నప్పుడు అక్కడ ధనవంతుడు ఏమంటున్నాడంటే, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాను కేకలుగా చెప్పాడు. అందుకు చూడండి, అందుకు అబ్రహాం కుమారుడా, నీవు అబ్రహాం అన్నాడు, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టుగా సుఖము అనుభవించావు. నీవు ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు ఎంతగానో సుఖం అనుభవించావు. కాబట్టి ఈ యొక్క లాజరు తన యొక్క ఎంతగానో తన పేదరికంలో జీవించాడు, దేవుడు నమ్ముకున్నాడు అని చెప్పి అతను చెప్తూ ఉన్నాడు. అందుకే నీవు ఇక్కడ యాతన పడుతున్నావు, అలాగే లాజరు కష్టము అనుభవించాడు అని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అలాగే చూడండి, అయితే ఇక్కడ అతడు నెమ్మది పొందుతున్నాడు. అతడు భూలోకంలో ఉన్నప్పుడు ఎంతగానో తన యొక్క ఆ యొక్క కష్టం అనుభవించాడు. ఇప్పుడైతే అతడు నెమ్మది పొందుతున్నాడని చెప్పి చెప్తున్నాడు పిల్లగా. అయితే అప్పుడు ఇక ధనవంతుడు ఏమంటున్నాడంటే, చూడండి, అంతేగాక ఇక్కడ నుండి మా యొద్దకు దాటగోరు వారు దాటి భోజాలుకున్నట్లు అక్కడ వారు మా యొద్ద దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. చూడండి ప్రియులారా, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి, అక్కడ వారు ఇక్కడ రావడానికి కూడా ఒక మహా అగాధం ఉంచబడి ఉంది ప్రియులారా. అందుకే వారు ఆ నిత్య నరకంలో ఎంతగానో ఆ ధనవంతుడు యాతన పడుతూ ఉన్నాడు. అయితే అతను ఏమంటున్నాడంటే, ఆ ధనవంతుడు, అయ్యా నాకు ఒక 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా నాలాగే జీవించారు. అయితే వారు కూడా ఇక్కడ ఇలాంటి నరకం ఉందని తెలియదు ప్రభువా, కాబట్టి వారు ఇక్కడికి రాకుండా ఎవరన్నా ఒకరిని ఈ మృతుల నుంచి లేచి పంపిస్తే వారు నమ్ముతారని చెప్తున్నాడు ప్రియులారా. చూడండి ఏమంటున్నాడు ధనవంతుడు, అదే 16-17 అధ్యాయంలో, అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకుంటున్నాను నేను. చూడండి అయ్యా, ఎవరన్నా ఒకరు పంపిస్తే వారు మారు మనసు పొందుకుంటారు, వారు ఇక్కడ రాకుండా అయ్యా దేవుని నమ్ముకుంటారని చెప్పి ఆ ధనవంతుడు చెప్తుంటే, అందుకు అబ్రహాం ఏమంటున్నాడంటే, వారి యొక్క మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అక్కడ నా సేవకులు ఉన్నారు, దేవుని మాటలు వింటే వారు మారు మనసు పొందుకొని ఈ యొక్క అగాధమైనటువంటి నరకానికి రాకుండా తప్పించబడతారు అని అబ్రహాం ఆ మాట చెప్పినప్పుడు ఆ ధనవంతుడు ఏమంటున్నాడంటే, అతడు, తండ్రి అయిన అబ్రహామా అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారని చెప్పాను. చూడండి పిల్లారా, ఈ ధనవంతుడికి ఆ యొక్క నరకానికి వెళ్ళే వరకు అక్కడ ఒక నరకం ఉందని, అక్కడ ఇలాంటి యాతన ఉంటుందని అతనికి తెలియదు పిల్లారా. అందుకే అన్నాడు, అక్కడ అగ్ని ఆరదు పురుగు సాగుదంట పిల్లారా. అందుకే అతడు అన్నాడు, అయ్యా ఇక్కడి నుంచి ఎవరన్నా ఒక వ్యక్తిని మృతులో నుండి నువ్వు లేచి పంపిస్తే, మా ఇంటికి పంపితే అప్పుడు వారు మాట విని వారు మారు మనసు పొందుకుంటారని చెప్పి అబ్రహాము చెప్తున్నారు పిల్లారా. అందుకు అబ్రహాం ఏమన్నాడంటే, అక్కడ నా సేవకులు ఉన్నారు, వారి యొక్క మాటలు వింటే వారి స్థలానికి రాకుండా వారు దేవుడు నమ్ముకున్నట్లయితే వారు కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉంటారని అబ్రహాము చెప్తున్నాడు పిల్లారా. అందుకు
అతడు ఏమంటున్నాడంటే, చూడండి ప్రియులారా, కాబట్టి ఆ యొక్క ధనవంతుడు ఎంతగా ఆ యొక్క అగ్నిలో యాత్ర పడుతున్నాడో చూస్తున్నాం మనం. అయితే ఈ లోకంలో ఆ పేదరికం అనిపించిన లాజరు ఎంతగానో ఆ యొక్క పరలోకం అబ్రాహామును అనుకుని ఎంతగానో అతడు నెమ్మది పొందుతున్నాడు ప్రియులారా. కాబట్టి మొదటిగా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మొదటిగా మనము దేవుని యందు విశ్వసించాలి, దేవుని పేరు ఉండాలి. చూడండి ప్రియులారా, ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనం ప్రియులారా? చూడండి, అలాగే ఈ ధనవంతుడు ఎంతగానో తన ధనాన్ని బట్టి అతిశయించాడు, తనకున్న ధనాన్ని బట్టి ఎంతగానో శుద్ధించాడు, తన ప్రాణానికి చెప్పుకున్నాడు, నా ప్రాణమా తిను తాగు శుద్ధించి అనుకున్నాడు. చివరికి తన ప్రాణం పోయినప్పుడు ఆ నిత్య అగ్నిలో ఎంతగానో నరకం అనుభవించాడు ప్రియులారా. అలాగే ఈ లోకంలో పేదరికంలో ఉన్నటువంటి ఆ లాజరు, ఆ దరిద్రుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో అబ్రాహాము కొనుకోబడ్డాడు. చూడండి, కాబట్టి మనము మొదటిగా ఎలా ఉండాలంటే దేవుని నమ్ముకున్నట్లయితే ఆ నిత్య రాజ్యంలో మనమంతా కూడా పాలిభాగస్తులుగా ఉంటామని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం గల దేవ, ఈ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించనైనా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడు ప్రభు. అదిగో నాయన, యవన బిడ్డలు దర్శించండి అయా. ఏ ఒక్కరు నాయన లోకంలో తొలగిపోకుండా అయా, ప్రతి ఒక్కరు నాయన నీ యందు విశ్వాసం నుంచి నీలో ఎదిగే భాగ్యాన్ని కృపను వారికి అనుగ్రహించిన అయా. ఆ రీతిగా ప్రభు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి, ఎంతమంది అయితే అయా ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.